క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా, పూజింతు క్రీస్తు దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లుగా అర్పించబడుతూ ఉంది. అదేవిధముగా ఈ దివ్యబలి పూజను దివ్యవాణి ఛానల్లో ప్రసారం చేయటానికి ఈ రోజున సహాయపడుతున్నటువంటి వారు అమెరికా దేశంలోని లాస్ ఏంజలస్ పట్టణంలో ఈరోజు తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రీటా లెగ్నాంటే గారు ఈ దివ్య బలి పూజను ప్రసారం చేయడానికి ఆర్థికంగా సహాయపడుతున్నారు. దిస్ హోలీ మ్యాస్ ఈజ్ బీయింగ్ టెలికాస్ట్ ఇన్ దివ్యవాణి ఛానల్ బై రీటా లెగ్నాంటే, హూ ఈజ్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే ఇన్ లాస్ ఏంజలస్, యునైటెడ్ స్టేట్స్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితం భగవంతుని నుంచి ప్రారంభమైనది అన్నటువంటి సత్యం చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే ఈరోజు మనం వినేటటువంటి సువార్తలో యేసు ప్రభువు తాను ఎక్కడ నుండి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని యూదులకు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ, తాను తండ్రి వద్ద నుండి వచ్చాడు, తిరిగి తండ్రి వద్దకు వెళుతాడన్నటువంటి విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో మనం యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందు మనము దేవునికి చెందినటువంటి బిడ్డలము అని, భగవంతుని నుంచే మన యొక్క జన్మ ప్రారంభమైనది అని మనం గ్రహించటం మరచిపోయినట్లయితే దేవుని యొక్క మన్నింపును క్షమాపణను అడుగుతూ యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి మనం చేసిన తప్పిదములను పాపములను క్షమించమని ఆ కరుణామయుని యొక్క శరణు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలు నీకు తెలియను. కావున మా బలహీనతలను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా చేజిక్కిన ఈ తపోకాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరచుకొని నూతన జీవనమునకు పాత్రుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. మొదటి పట్టణము సొలొమోను గ్రంథము. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవరునూ తప్పించుకోజాలరు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవరునూ లేరు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము. ఉరులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించుటలేదని అతడు మనను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమును తెచ్చుకొనిననియు తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. కావున అతనిని ఎంత మాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటివాడు కాదు. వాని చేదములు చోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడననేని దేవుడు అతన్ని కోపు తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంత భావము ఏపాటిదో, సహన భావము ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. దేవుడే తను రక్షించునని అతడు చెప్పుచున్నాడు కదా. దుష్టుల భావములు ఇటులుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మములైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. కానీ అతడు దుష్కార్యములు చేయి వారిని ఎదిరించును. భూమి మీద వారి పేరు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువగా ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును.
ప్రభువు అతనిని సురక్షితముగా కాచి కాపాడును, అతని ఎముక ఒక్కటియూ ఇరుగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును, అతనిని శరణు వేడువారు దండనము నుండి తప్పించుకొందురు. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 7వ అధ్యాయము 1-2 వచనములు, 10వ వచనము మరియు 25 నుండి 30వ వచనము వరకు. యోహాను సువార్త అధ్యాయము 7 వచనములు 1-2 మరియు 10వ వచనము మరియు 25 నుండి 30వ వచనముల వరకు. ఆ కాలములో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా గాక రహస్యముగా అచటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉండిరా? ఈయన ఎక్కడి వాడో మనము ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడుండి వచ్చునో ఎవరికిని తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు,
నేను ఆయనను ఎరుగుదును, ఏలయన నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్తకు మరియు మిగతా 3 సువార్తలకు ఎన్నో తేడాలున్నాయి. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు ఒక తీరు. యోహాను సువార్త ఈ 3 సువార్తల కంటే కొంచెం వేరుగా ఉంటుంది. మొదటి 3 సువార్తలలో యేసు ప్రభువు అత్యంత క్రూరముగా హింసించబడటం, ముఖము మీద ఉమియబడటం, బట్టలు తీసివేయబడటం, కొరడా దెబ్బలు తినటం, ఇవన్నీ కూడా మనం 3 సువార్తలలోనే చూస్తాము. కానీ యోహాను సువార్తలో మాత్రం ఇటువంటివి మనం వినం. ఎందుకంటే యోహాను సువార్తలో జీసస్ డైస్ ఎ వెరీ డిగ్నిఫైడ్ డెత్. ఎంతో గౌరవపూర్వకమైనటువంటి మరణాన్ని ఆయన పొందుతాడు. ఆయన్ని ఎవ్వరూ బాధించరు. యోహాను సువార్తలో మనం వినం అటువంటివి. ఎందుకంటే ఈ మొదటి 3 సువార్తలకు యోహాను సువార్తకు ఉన్నటువంటి తేడా, ఎప్పుడైతే యేసుప్రభు యొక్క గడియ వస్తుందో అప్పుడు మాత్రమే ఆయన మరణానికి గురవుతాడు తప్ప, శత్రువులు పట్టుకున్నారనో లేదా పిలాతు తర్వాత పరిసయ్యులు యూదులు కుట్ర పన్నారనో ఆయన మరణించడు యోహాను సువార్తలో. యోహాను సువార్త మొదటి నుంచి కూడా నా గడియ ఇంకనూ రాలేదు అంటే ఆయన మరణ గడియ ఎప్పుడైతే వస్తుందో తన పూర్తి స్వేచ్ఛతో, గౌరవంగా, తన సొంత ఇష్టముతో యేసుప్రభు మరణానికి గురవుతారు తప్ప ఆయన బలహీనుడుగా మనం ఎక్కడ చూడం యోహాను సువార్తలో. అంటే ఏంటి? ఆయన మరణం తండ్రి యొక్క అనుగ్రహించినటువంటి గడియ ప్రకారమే సంభవించింది తప్ప శత్రువులు ఆయన కన్నా బలవంతులను ఆయనను యోహాను సువార్తలో చంపినట్లుగా మనం వినం. అందుకే ఈరోజు సువార్తలో చివరి వాక్యం ఏం చెప్తుందనగా, వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించారు, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు. అంటే యేసుప్రభు యొక్క మరణం యోహాను సువార్త ప్రకారం ఏమనగా, తన సొంత ఇష్టపూర్వకముగా తండ్రి అనుగ్రహించి ఏర్పాటు చేసిన గడియ వచ్చినప్పుడు ఆయన ఒక రాజులాగా మరణిస్తాడు తప్ప క్రూరంగా హింసించబడి బలవంతముగా మరణించటం అనేది యోహాను సువార్తలో మనం ఎక్కడా కూడా వినం. అందుకే ఈరోజు మనం ఆ వాక్యాన్ని వింటున్నాం. అయితే ఈ సువార్త జరిగినటువంటి దినాలు ఎప్పుడనగా యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడింది. ఆ రోజుల్లో ఇది జరిగింది. యూదులకు 3 పెద్ద పండుగలు ఉన్నాయి. మనకెట్లా ఈస్టర్, క్రిస్మస్ పెద్ద పండుగలో క్రైస్తవులకు, యూదులకు ఈనాటికి కూడా 3 పండుగలు. ఒకటి పాస్కా పండుగ, దానిని మనం ఈస్టర్ అంటాం. ఆ తర్వాత రెండవది పెంతెకొస్తు పండుగ, దాన్ని వారాల పండుగ అంటారు యూదులు. ఇక మూడవది ఈరోజు సువిశేషంలో మనం విన్నాం, దానినే గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ అంటాం. ఈ పండుగ యొక్క విశిష్టత ఏమనగా, 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిసత్వము నుండి వాగ్దత్త భూమికి 40 సంవత్సరాలు ప్రయాణించారు. ఆ ప్రయాణించినప్పుడు వాళ్ళు ఎక్కడ విడిది చేసినప్పుడు గుడారాలు వేసుకున్నారు. కొంతసేపు అలసట తీర్చుకొని కొన్ని రోజులు ప్రతి కుటుంబం కూడా గుడారాలు నిర్మించుకొని ఆ గుడారాలలో ఉండేవారు. అయితే ఈ వాగ్దత్త భూమి చేరిన తరువాత ఈ 40 సంవత్సరాలు దేవుడు ఎట్లా వాళ్ళ తోడుగా ఉండి కాచి కాపాడి గుడారాలతో వాళ్ళను రక్షించాడో దానికి కృతజ్ఞతగా గుడారాల పండుగను ఈరోజు కూడా యూదులు చేసుకుంటారు. 7 రోజుల పాటు యూదులు తమ ఇళ్లను వదిలి మళ్ళీ గుడారాలలో నివసిస్తారు ఈ పండుగ సందర్భంగా. అయితే గుడారానికి ఇంటికి ఏంటి తేడా? ఇంటికి అడ్రస్ ఉంటుంది, గుడారానికి ఉండదు. ఎక్కడ గుడారం, ఈరోజు ఇక్కడ గుడారం వేసుకుంటే ఆ అడ్రస్ ఇదే, రేపు ఇంకోసాట గుడారం వేసుకుంటే నా అడ్రస్ అదే. అంటే గుడారాలకి అడ్రస్ ఉండదు, మన మామూలు ఇల్లులాగా.
ఇది దేనికి గుర్తు అనగా, ఈ ప్రజలు ఒకప్పుడు ఊరు పేరు లేనటువంటి వారు. ఈరోజు ఎక్కడుండేవారు, రేపు ఇంకో సాటు ఉండేవారు 40 సంవత్సరాల పాటు. అటువంటి వారిని ప్రభువు ఉన్నతమైనటువంటి జాతిగా తయారు చేశారు. ఊరు పేరు లేనివారు బలమైన ప్రజలగుదురు అని ఒక గీతాన్ని మనం పాడదాం ఇప్పుడు. పేరు లేని వారు బలమైన ప్రజలగుదురు. ప్రభు నీవు చేయు కార్యములు ఎంతో ఆశ్చర్యములు. అర్హుడను కాను, నేనర్హుడను కాను, అర్హుడను కాను, నేనర్హుడను కాను. నీ నామమును పలుకుటకు అర్హుడను కాను. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా. ఎట్టివాడినో ఎరిగియు కూడా ఈ నీచుని పిలచితివా. విన్నాం కదా, ఊరు పేరు లేనటువంటి వారు. ఊరు పేరు లేనటువంటి వారు అనగా ఒకప్పుడు గుడారాలలో ఇక్కడ అక్కడ అక్కడ మారుతూ మారుతూ జీవించినటువంటి వారిని, యూదా జాతిని దేవుడు గొప్ప జాతిగా తయారు చేశారు, ఒకప్పుడు ఊరు పేరు లేనటువంటి వారిని. అయితే యేసు ప్రభువు గురించి వీళ్ళు అంటున్నారు, ఈయన ఎక్కడ వాడో మనకు తెలుసు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు అనుకుంటున్నారు, కానీ నిజంగా తెలవదు. వాళ్ళకు తెలిసిందల్లా కూడా ఈయన ఒక వడ్రంగి కుమారుడు, సామాన్య కుటుంబంలో జన్మించిన వాడు, ఒక నిరుపేద అని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఈయన వచ్చినది తండ్రి నుంచి అని వాళ్ళు ఎరగలేదు. అందుకే ప్రభు అంటున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు ఎలా తెలుసు? తెలియదు. మీరు అనుకుంటున్నారు తెలుసు అని, కానీ నేను వచ్చినది తండ్రి వద్ద నుండి అని. మన జీవితం, ఇక్కడున్న మనందరం దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క మూలము భగవంతుడే అని ప్రభు ఈరోజు సువార్త ద్వారా తెలియపరుస్తున్నారు. అందుకే మన యొక్క మూలము, మన యొక్క ప్రారంభము, మన జన్మకు కారణం మనం భగవంతుని నుంచి వచ్చాం, తిరిగి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం అని ముఖ్యముగా తపస్సు కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క మూలము భగవంతుడు అని చెప్పినప్పుడు, గుర్తుపెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి జీవితాన్ని దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి ఆస్కారం మనకుంది. అందుకే ప్రభువు ఈరోజు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మరియు యూదుల యొక్క ఆలోచనను మారుస్తున్నారు. నేను వచ్చినది ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించినప్పటికీ వచ్చినది నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను అని చెప్పినప్పుడు యూదులు దానిని తట్టుకోలేకపోయారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, యూదా మతం అనేది ఏకైక దేవుణ్ణి నమ్మేటటువంటి మతం. ప్రపంచంలోని మతాలు 2 రకాలు. కొన్ని మతాలు, యూదా మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, ఏకైక సర్వేశ్వరుని నమ్ముతారు. వీటినే మొనోథెయిజం అంటారు. అంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతాయి ఈ మతాలు. మరికొన్ని మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉదాహరణకు అనేక దేవుళ్ళను విశ్వసిస్తాయి. అయితే యూదులు ఎప్పుడైతే నేను దేవుని వద్ద నుండి వచ్చాను అని చెప్పారు, అయితే ఈయన కూడా దేవుడై ఉండాలి. మరి ఒక ప్రక్క యావే దేవుడైనప్పుడు ఈయన ఎట్లా మళ్ళీ దేవుడవుతాడు అని అంగీకరించలేకపోయారు వారు. అందుకే యేసు ప్రభువు ఎప్పుడైతే నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, నేను తండ్రి ఒకటే అని చెప్పినప్పుడు అప్పుడు అది తమ యొక్క మత బోధనకి విరుద్ధం. ఎందుకంటే అప్పుడు 2 దేవుళ్ళు అయిపోతున్నారు. అది యూదా మతానికి విరుద్ధం. దేవునితో సమానత్వాన్ని ఈయన పొందుతున్నాడు అని వాళ్ళు అంగీకరించక ఆయనను చంపివేయాలని యొక్క కుట్ర ప్రారంభమవుతూ ఉంది యూదులలో.
అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా భగవంతుని నుంచి వచ్చాము అని ఈ తపస్సు కాలంలో ఎల్లవేళలా జ్ఞాపకం పరుచుకుంటూ దానికి తగిన జీవితం జీవించే శక్తిని మనకివ్వమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి ఈ సమయంలో మనకు కావలసినటువంటి అనుగ్రహములను వరములను ప్రసాదించమని మన యొక్క తండ్రి దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను దానిని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, సమస్త క్రైస్తవులను ముఖ్యముగా ఈ తపస్సు కాలములో ఆశీర్వదించి మీ దివ్యకుమారుని యొక్క శిలువ మార్గమును మేము అనుసరించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాము. ఈ సమయంలో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను మీరు సవరించి వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆయురారోగ్యములను, దీవెనలను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. God our loving Father, we today specially thank you for the gift of life to Rita Lignate, for all the faith, for the devotion and the sacrifices that she is making to spread your word in different ways. We ask you to bless her with good health of body, mind and spirit, so that she may enjoy her future years with your blessings. We thank you for her friends, for her family and for her relatives who are following your way of the cross. We ask you to bless Rita in a special way as she celebrates her birthday. Your response, Lord, hear our prayer. Lord, hear our prayer. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కొద్ది క్షణాలు మౌనంగా వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే యార్పణకు ఫల పుష్పాదులతో సమర్పణము వీలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలను అర్పించమనమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలను అర్పించమనమిట చేరితిమి ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనము కొరకును
నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, మహాశక్తివంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులమగుదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వాధారమైన నిన్ను చేరుకొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా మీరు మా దుర్గుణములను అణచివేయుచున్నారు, మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీటినన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదాము, మీరు మరల వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ప్రభు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా,
నీ విందులో నానే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే గాక భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గడచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త మనస్సుతో నూతనీకరించబడి పవిత్రమైన మనస్సుతో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా. మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా పాపినైన నన్ను ఆదుకోవయా.